సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు, యేసయ్యా నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యుమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. సిలువ యాత్ర, రక్షణ యాత్ర, యేసుతో 40 దినములు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము, తేనెను ధాన్యమును సేకరించు కాలం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఏంటి తేనె, ఏంటి ధాన్యం అనుకుంటున్నారా? మరి బైబిల్ గ్రంథంలో దావీదు అంటాడు 119వ కీర్తన 103వ వచనంలో, నీ వాక్యములు నా నోటికి తేనెలాగా తీయగా ఉన్నాయి, తేనెలాగా మధురంగా ఉన్నాయి ప్రభా అని చెప్పి అంటాడనమాట దేవుని యొక్క వాక్యం. అది జకర్యా 10:17లో జకర్యా అంటాడు, యువకులు ధాన్యం వలన బలాన్ని పొందుతారు, ధాన్యం వలన అన్నమాట. అలాగే 119:11 చదివితే దావీదు అంటాడు, యవ్వనస్తులు ఎలా పరిశుద్ధంగా జీవించగలరు? నీ యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొనుట వలన. ఎందుకంటే హృదయంలో ఆ వాక్యము ఒక మంటలాగా మండి ఆ లోపల ఉన్న మలినాన్ని కాల్చేస్తుంది అన్నమాట. లోపల ఏ శోధనలు వచ్చినా కూడా తాగుబోతు పిచాచులు, తిండిబోతు పిచాచులు, సెల్ ఫోను, నెట్, అవన్నిటినీ కూడా కాల్చేస్తుంది. ఇర్మియా 20:9వ వచనంలో ఇర్మియా అంటాడు, ప్రభా నీ వాక్యము నా హృదయంలో మండుతుంది, ప్రభాని మండుచున్న పొదలాగా మండుతుందండి. అందుకే యవ్వనస్తులు మీకు శోధనలు వచ్చినప్పుడు నిరాశ అంటారు, డిప్రెషన్ అంటారు, మీరు అనుకున్నది చదవలేదు, లేకపోతే జాబ్ రాలేదు అని, ఇవన్నీ కూడా సైతాన్కి సంబంధించిన పిచాచులు అన్నమాట. కనుక ఇవి కాలిపోవాలి అంటే మీరు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అలా యోసేపు అన్నమాట, తన హృదయంలో యోసేపు వాక్యము అనే ధాన్యాన్ని ఆయన సేకరించుకున్నాడు. సేకరించుకొని తర్వాత అందరికీ పంచిపెట్టాడనమాట. ఈ ఇద్దరు వ్యక్తులు మనం ధ్యానించుకుందాము.
ఒకరేమో డెబోరా, ఇంకొకరు యోసేపు. ముందు మనం డెబోరాని గురించి ధ్యానించుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ వచనం అన్నమాట. ఈ డెబోరాని గురించి రాయబడి ఉంటుంది. డెబోరా ఇజ్రాయేలు ప్రజల తగాదాలు తీరుస్తూ ఉందంట. స్త్రీలందరూ వింటున్నారు అనుకుంటున్నాను. మీరు ఎందుకు ఉన్నారంటే మీ ఊరిలో అందరి తగాదాలు తీర్చి సమాధానం తీసుకొని రావాలి. సమాధానపరచు వారి సంతతి దీవెనలు పొందుతుంది. మీరు ఒక శాంతి దూతలాగా అందరి మధ్యలో సమాధానం, అత్త కోడళ్ళు, తండ్రి కొడుకులు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం తీసుకొని వస్తే అప్పుడు మీ పిల్లలకి ఆశీర్వాదాలు అన్నమాట. అది అందుకే శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. మత్తయి సువార్త 5లో యేసుప్రభు చెప్తారు. 8వ వచనం 9వ వచనాలు మీరు చదివితే బాగా చదవాల్సిన మాటలు ఏంటంటే నిర్గమకాండంలో 10 ఆజ్ఞలండి, 20వ అధ్యాయం. తర్వాత మత్తయి సువార్తలో అష్టభాగ్యాలు అన్నమాట. అంటే 8 రకాల ప్రజలు పరలోకానికి వెళ్తారు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. దీన మనస్సు అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి ఉండాలండి. ఆయనే సమకూర్చే దేవుడు, అన్నీ సమకూరుస్తాడు. ఏ టైంలో మీకేం కావాలో మీ తండ్రి, పరలోక తండ్రి ఆయనకు తెలుసు, సమకూరుస్తాడు. యేసు ప్రభు చెప్తారు చూడండి, మత్తయి 6:22 నుంచి, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. అన్యులు వాటిని గురించి చింతిస్తారు, మీరు వాటిని గురించి చింతించొద్దు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తనాలు వేసుకుంటున్నాయా, గిడ్డంగులో దాచుకుంటున్నాయా, కానీ మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మరి లిల్లీ పుష్పాలు చూడండి, ఎంతటి సౌందర్యం. మీకు మీ పరలోక తండ్రి అంతకంటే ఎక్కువ సౌందర్యాన్ని, మీ ఆత్మ అంతకంటే ఎక్కువ సౌందర్యం, పరిశుద్ధత, ప్రేమ, కరుణ. మనం ఏం ధరించుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే పరలోక వస్త్రాలు కొలోసి 3:12 అన్నమాట. మీరు దేవునికి ప్రియపుత్రులు కనుక దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకొనండి. దయ కలిగి ఉండాలి మీరు, వినయం కలిగి ఉండాలన్నమాట. వినయము అంటే దేవుని యొక్క చిత్తం చేయడం అన్నమాట. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. మీరు ఎప్పుడు చదువుకోండి, దయామయులు ధన్యులు. తపస్కాలం అంటే ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాసం అని చెప్తారు కదండి. ఉపవాసం చెప్తారు కదా. మనం కూడా ప్రతిరోజు, నేను మా స్కూల్లో పిల్లలకి చెప్తాను అనమాట, ఒక చేత్తో మనం తింటాం, మరి దేవుడు ఎందుకు 2 చేతులు ఇచ్చారు? ఇంకో చేత్తో ఒకరికి మనం అన్నం పెట్టాలన్నమాట. రోజు ఒక్కరికైనా మనం అన్నం పెట్టాలి. సెయింట్ అగస్టిన్ గారు అంటారు, మీరు పేదలకి పెట్టినప్పుడు పరలోకంలో ఉన్న యేసు ప్రభు స్వీకరిస్తాడంట. అక్కడి నుంచి ఆయన మీకు సహాయం చేస్తాడనమాట. పరిశుద్ధ స్థలంలోంచి పరలోకంలో మనకి ఒక్కొక్కరికి ఒక దూత ఉంటారండి. మీకు తెలుసా? ఇక్కడ కూడా ఒక దూత ఉంటారు. ఇదిగో మనల్ని ఇలా వాక్యం వినాలి, బైబిల్ చదువుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. ప్రభు చెప్పారు కదా, వినండి విధేయించండి అని. కేవలం వినుట సరిపోదు, మాస్ చూస్తే సరిపోదు. ఏం విన్నారో వాక్యాన్ని మీరు పాటించాలన్నమాట. అది పరిశుద్ధాత్మదేవుడు. అలా మరి దేవుని యొక్క దూత మనల్ని ప్రేరేపిస్తారండి. పరలోకంలో కూడా ఒక దూత ఉంటారు తెలుసా. డేట్ వేసి ఈరోజు మీరేమేమి మంచి పనులు చేస్తారో అవన్నీ రాస్తారు. ఈరోజు ఇదిగో 5 అధ్యాయాలు చదివారు, మత్తయి సువార్త నుంచి 5 కీర్తనలు చదివారు, ఇంటి ముందు వచ్చిన పేదవాళ్ళకి అన్నం పెట్టారు, వాళ్ళ ఊరిలో ఒక విధవరాలకి అన్నం తీసుకొని వెళ్ళారు. అలా మంచి పనులన్నీ పరలోకంలో రాస్తారండి. దాన్ని జ్ఞాపకార్థ గ్రంథం అంటారు. మలాకి 3:16 అన్నమాట. అక్కడ మనం చేసేవన్నీ రాస్తారు. అదే మన పరలోక ఆస్తి అన్నమాట. దాంతోనే పరలోకంలో మనకి ఇల్లు కట్టి యేసుప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తారనమాట. మనకున్న ఆస్తి పేదలకి ఇచ్చినప్పుడు అది పరలోకంలో ధనంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని ప్రభు తీసుకెళ్తారండి. మీరు మత్తయి సువార్త 25:31 నుంచి చదవండి. అక్కడ తుది తీర్పు, యేసుప్రభు ఇప్పుడు వస్తారు తీర్పు తీర్చడానికి. తీర్పు తీర్చిన తర్వాత కుడివైపున గొర్రెలు అంటే నీతిమంతులు. ఇదో నువ్వు ఆకలైనప్పుడు అన్నం పెట్టావు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావు, రోగులని పరామర్శించావు,
కనుక ఏదో పరలోకానికి రాని పాస్పోర్ట్ వీసా ఇచ్చి పరలోకానికి తీసుకెళ్తారండి. కనుక మనం ప్రతిరోజు యేసు ప్రభులాగా మారాలి. యాక్చువల్గా ఈ 46 రోజులు ఏంటి అని అంటే మనలో ఉన్న స్వార్థం అనే క్యాన్సర్ ఇవన్నీ తొలగించి రోజు రోజుకి యేసు ప్రభులాగా మనం మారాలన్నమాట. అది ఈ తపస్కాలం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం యేసు ప్రభులాగా మారడం అన్నమాట. ఇప్పుడు ఈ రెండు మనం ధ్యానించుకుందామండి. ఎవరు ఇప్పుడు మనము ఇద్దరు వ్యక్తులు, డెబోరా ఒకరు, ఇంకొకరు యోసేపు అనుకున్నాం కదా. డెబోరా న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం అన్నమాట, 4వ వచనం కదా. మీరు తప్పకుండా చదువుకోవాలి. ఇజ్రాయెల్ దేశాన్ని 12 మంది న్యాయాధిపతులు పరిపాలిస్తారండి. వాళ్ళలో డెబోరా, సంసోను, గిద్యోను ప్రముఖులుగా ఉంటారు. కానీ 12 మందిలో దేవునికి నమ్మకంగా దేవుడిచ్చిన పనిని నిర్వర్తించింది డెబోరా ఒక్కరు మాత్రమే అన్నమాట. ఇప్పుడు మీరందరూ ఆ డెబోరా లాగా ఉండాలి. అక్కడ ఏం జరిగింది అంటే మీరు చదివితే 4వ అధ్యాయము, ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేస్తారండి. దేవునికి కోపం వచ్చేసి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కానాను రాజు యాబీనికి అప్పగిస్తాడనమాట. అప్పుడు ఈ కానాను సైన్యం ఉంటుంది కదండి, ఆ సైన్యాధికారి పేరు సీస్రా అనమాట. ఆయనకి 900 ఇనుప రథాలు ఉంటాయి. ఎంత క్రూరుడంటే పెద్దగా ఉంటాడు, ఇట్లా పళ్ళు కిలుచుకుంటూ ఇంకా ఇనుప రథాల మీద వస్తున్నప్పుడు ఆయనతో పాటు మిగతా అందరూ అనమాట 900 రథాలు కదా, పెద్ద గోల చేసుకుంటూ పెద్ద గూండాయిజం చేస్తూ రౌడీలాగా వచ్చి ఈ ఇజ్రాయెల్ ఒక్కొక్క గ్రామం మీద పడతారు. ఆ గ్రామంలో ఉన్న పశువుల్ని తోలుకపోతారు, ఆ గ్రామంలో ఉన్న పశువులని తోలుకొని పోతారు, లేకపోతే పంట కోతకు వస్తే పంటను కోసుకొని పోతారు. వాళ్ళకి తినడానికి కూడా ఉండదండి. 20 సంవత్సరాలు ఈ విధంగా బాధ పెడతారు. ఆయన ఇలా వస్తున్నప్పుడు వీధుల్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మీద నుంచి రథాలని తోలుతాడండి. తల్లులకి వేదన, తినడానికి కూడా ఉండదు. అలాంటి సమయంలో దేవుడు డెబోరాని ప్రేరేపిస్తారు. అమ్మ చూడు ఎలా ఉందో, ఎంత చీకటి, నువ్వెందుకు ప్రకాశించకూడదమ్మా అని చెప్పి, ఈ ప్రజలకి నేను ఎందుకు ఈ శిక్ష ఇచ్చానంటే వాళ్ళు నా ఆజ్ఞలు పాటించలేదు. మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు కదండి, 10 ఆజ్ఞలు, ఇంకా వేరే ఆజ్ఞలు కూడా ఇచ్చారు కదా, మత నియమాలు, సాంఘిక నియమాలు, అవన్నీ వాళ్ళు పాటించలేదన్నమాట. కనుక నీవు వాళ్ళకి ఈ ఆజ్ఞల్ని బోధించి వాళ్ళు ఆ ఆజ్ఞలు పాటించేలాగా చేస్తే నేను వాళ్ళని కాపాడుతాను. అప్పుడు ఏం చేస్తుందంటే డెబోరా, చూడండి, డెబోరా అనే మాటకి అర్థం ఏంటంటే తేనెటీగ అన్నమాట. తేనెటీగలు ఏం చేస్తాయండి, ఒక్కొక్క పూల తోటలోకి వెళ్ళి పూల నుంచి మకరందాన్ని సేకరిస్తాయన్నమాట. సో ఈ డెబోరా కూడా ఏం చేస్తుందంటే ఈ బైబిల్ గ్రంథం అనేటటువంటి ఈ పూల తోట అన్నమాట, పూల తోట. అప్పటికి మోషే 5 గ్రంథాలు ఉన్నాయి, యెహోషువ గ్రంథం. సో ఆది గ్రంథం అంటే మల్లెపూల తోట, అందులో నుంచి తర్వాత నెక్స్ట్ నిర్గమ కాండం అనంటే మందార తోట, గులాబీ తోట, అన్ని తోటల్లోంచి మకరందాన్ని సేకరించి ఆమె ఏం చేస్తుంది, తేనెటీగ ఏం చేస్తుందండి, తేనె పట్టులో దాచేస్తుంది కదా, అంతా నింపుతుంది. నిండా దాచిన తర్వాత తేనె పట్టు ఏమైపోతుంది, అలా కారుతూ ఉంటుంది అన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మాకు కూడా మా ఇంటి ముందు ఒక తుమ్మ చెట్టుకి పెద్ద తేనె, నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి ముందు అనమాట దొడ్లో ఒక తుమ్మ చెట్టుకి పెద్ద తేనె పట్టు ఇట్లా కారుతుంది. అప్పుడు ఒక అబ్బాయి వచ్చేసాడు, నేను తీస్తా పెద్దనాన్న అని మా నాన్నని అడిగి ఆ తేనె ఇట్లా కప్పుకొని వెళ్ళి కాల్చేసి ఇంకా తేనె తీసుకొని వచ్చాడండి. అప్పుడు అందరం తిన్నాం. నేను చిన్న పిల్ల, 7 సంవత్సరాలు, నాకు ఇంకా గుర్తుంది, ఎంత మధురంగా ఉంటుందో. అలా తన హృదయం అనే తేనె పట్టులో డెబోరా ఈ వాక్యాలు అనే తేనెని దాచుకుంటుందండి. అప్పుడు ఆమె నాలుక నుంచి తేనె వస్తుందన్నమాట. పరమగీతాల్లో యేసు ప్రభు చెప్తున్నారు మీ గురించే, ప్రేయసి వధువా నీ నాలుక నుండి పాలు తేనెలు జాలు వారుతున్నాయి, తేనె వస్తూ ఉంది నా వధువా అని చెప్తున్నారనమాట. మీరు ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ తేనెని మీరు సేకరించి మీ
హృదయం అనే తేనె పట్టులో దాచుకొని అది మీ నోటిలో నుంచి రావాలన్నమాట. పరమగీతాలు 4:10లో అక్కడ యేసు ప్రభువే చెప్తున్నారు, నీ నాలుక నుంచి పాలు తేనెలు, ఇంకా వేరే మాటలు రాకూడదన్నమాట. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నేను నిన్ను విమోచిస్తున్నాను, నాకు అమూల్యమైన బిడ్డ, నీ పేరు నా అరచేతిలో రాసుకున్నాను యేసు ప్రభు చెప్తున్నారనమాట. మీరు అనారోగ్యంగా ఉంటే ఇదిగో ఓ స్త్రీ నీకు ఈ రోగం నుండి విముక్తి కలిగినది. యేసు ప్రభు నడుము వంగిపోయిన స్త్రీకి చెప్తారు లూకా 13:12లో, వెంటనే స్వస్థత. పేతురు అత్తకి జ్వరం వస్తే తాకుతారు, వెంటనే స్వస్థత. కుష్ఠరోగితో అంటారు, నాకు ఇష్టమే నీకు స్వస్థత కలుగునుగాక. మీకు కూడా చెప్తున్నారు. కనుక మీరేం చేయాలంటే బైబిల్ గ్రంథాన్ని చదివి ఇది నాకు జరుగునుగాక అనాలి. అది ప్రార్థన అంటే. సొంత ప్రార్థన చేయకూడదండి. ఇంకా ఆ విధంగా ఏం చేస్తుందంటే డెబోరా ఇజ్రాయేల్ ప్రజల్ని పిలిచి వాళ్ళందరికీ వాక్యాన్ని బోధిస్తుందండి. మనం అందరం దేవుని మాటల ప్రకారం జీవిద్దాం. అలాగే జీవిస్తారు 40 సంవత్సరాలు అన్నమాట. చూడండి, తర్వాత దేవుడు చెప్తారు ఇంకా డెబోరాతో, ఆ సీస్రా 20 సంవత్సరాలు మిమ్మల్ని పీడించాడు, ఆయనను మీ చేతికి అప్పగిస్తాను. బారాక్ అనే వ్యక్తికి చెప్పు, ఒక 10,000 మంది సైనికులను తీసుకొని వెళ్ళి తాబోరు పర్వతం మీదకి వెళ్ళమను. అక్కడ కింద మరి కీషోన్ వాగు దగ్గరికి సీస్రా వచ్చేలాగా చేస్తాను, ఆయనను మీ వశం చేస్తాను. అప్పుడు దేవుడు చెప్పిన మాట బారాకుని పిలిచి చెప్తుంది. బారాక్ అంటే ఒక సైన్యాధికారి లాగా అనమాట, యుద్ధశూరుడు. ప్రభు ఇలా చెప్పారయ్యా అంటే, తాబోర్ పర్వతానికి నేను వెళ్తాను 10,000 మంది సైనికులను తీసుకొని, కానీ అమ్మ మీరు కూడా రావాలి, మీరు రాకపోతే నేను వెళ్ళను. అప్పుడు ఎందుకంటే మీతో దేవుడు ఉన్నారు, మీరు వస్తే మాతో దేవుడు ఉంటారు, అప్పుడు మాకు జయం కలుగుతుంది. అప్పుడు డెబోరా అంటుంది, అలాగే అయ్యా నేను కూడా వస్తాను. యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ అండి. అందరినీ 10,000 మందిని బారాకుని ప్రోత్సహిస్తుంది. దేవుడు మీ వశం చేశాడు సీస్రాని, ఆయనను చూసి భయపడకండి, మనకి గొప్ప దేవుడు ఉన్నారు, ఆయన మన పక్షాన యుద్ధం చేస్తారు, ఆయన ముందు వీళ్ళెంత, మీరు వెళ్ళి ఆయనని తరిమి కొట్టండి, వెళ్ళండి అని చెప్తే ఆమె ప్రోత్సహిస్తున్నప్పుడు వాళ్ళు తాబోరు కొండ దిగి ఆయనను తరిమి కొడతారండి. బారాక్ అనమాట. అప్పుడు ఆయనకి దేవుడు భయాన్ని కలుగజేస్తారు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళని పీడించాడు, దేవుడు ఆయన గుండెల్లో భయాన్ని కలుగజేస్తే సీస్రా ఒక గుడారంలోకి వెళ్తాడు. అక్కడ గుడారంలో యాయేల్ అని ఇజ్రాయేల్ వనిత ఉంటుంది అనమాట. అమ్మ కొంచెం మజ్జిగివ్వు అంటే ఇస్తుంది, తాగుతాడు. దుప్పటి కప్పమ్మ కప్పుతుంది. ఎవరైనా అడిగితే ఎవరు ఇక్కడ రాలేదని చెప్పు, ఎవరైనా వచ్చారని అడిగితే ఎవరు రాలేదని చెప్పంటే అలాగే దొర అంటుంది. అప్పుడు ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. దేవుడు అలా కలుగజేస్తాడు. అప్పుడు ఆ యాయేల్ మామూలు ఇల్లాలండి, ఆ గుడారపు మేకు తీసుకుంటుంది. తీసుకొని ఇంకా ఆ మేకుని ఇట్లా పడుకున్నాడుగా యాయేల్, ఆయన కణతల మీద పెట్టి ఇంకో చేత్తో సుత్తె తీసుకొని కొడితే ఇటు నుంచి ఇటు వచ్చి చస్తాడండి. ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు వచ్చేసరికి దుప్పటి తీసి చూపిస్తుంది, చూడండి అని. అందరూ డెబోరా తర్వాత యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు తర్వాత అందరూ దేవునికి వందనాలు చెప్తారనమాట. చెప్పి డెబోరాతో అంటారు, అమ్మా నీవు ఇజ్రాయేల్ పాలిట తల్లి, నీవు అలా ప్రకాశించే వరకు ఇజ్రాయెల్ దేశం ఇలా నిర్జీవంగా పడుందమ్మా. సీస్రా 20 సంవత్సరాలు పొలాల్లో పంట కోసుకొని పోయాడు, పశువులను కోసుకొని పోయాడు, పశువులని తోలుకొని పోయాడు, గొర్రెల్ని, మా ఆస్తిని, పసిపిల్లల్ని ఎంతమందిని చంపేశాడమ్మా. అమ్మా దేవుడు నీకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు, నీలాంటి తల్లులు మాకు కావాలి అని ఆ దేవునికి వందనాలు చెప్తారు. డెబోరా లెమ్ము, ప్రకాశించు, ప్రభు చెప్తున్నారు, మీరే ఇప్పుడు డెబోరా, రైజ్ అప్, షైన్ ఫర్ ద లార్డ్. ఈ లోకమంతా చీకట్లు, కానీ ఆ చీకటి టైంలో మీరు లేచి ప్రకాశించాలి. మీ ఊర్లో ఉన్న వాళ్ళకి కూర్చొని వాక్యం చెప్పండి, ధ్యానించుకోనండి. మీరు ఇప్పుడు ఏం చెప్పానో నేను మీరు ధ్యానించుకోనండి, అందరూ చదివి దాన్ని పాటించండి. అలాగే మీరు ఆది గ్రంథంలో 41వ అధ్యాయంలో 48 నుంచి 56 వరకు చదవండి. అక్కడ యోసేపు గవర్నర్ అవుతాడనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే 7 సంవత్సరాలు పంట బాగా పండుతుంది. అప్పుడు ప్రతి పట్టణంలో గోడౌన్లు కట్టించి పండిన పంటలో 7 సంవత్సరాలు 5వ వంతు ప్రజల నుంచి సేకరించి గోడౌన్స్లో నిల్వ చేస్తాడు. 7 సంవత్సరాలు పంట పండినప్పుడు పంట అంతా నిల్వ చేస్తాడు, ప్రజల నుంచి 5వ వంతు సేకరించి.
తర్వాత 7 సంవత్సరాలు కరువు అండి. అంత ప్రపంచంలో కరువు, కానీ ఎక్కడా ధాన్యం ఉండదు, కేవలం ఐగుప్తులో ఉంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు, యోసేపు వాళ్ళ అన్నలు కూడా వస్తారు కదా, రాజు దగ్గర, ఫరో రాజు దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ధాన్యం కావాలంటే, నా దగ్గర కాదు యోసేపు దగ్గరికి వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళండి అని చెప్తే యోసేపు దగ్గరికి వస్తారు. యోసేపు 41:54 అండి, ఆదికాండం. కొట్లు తెరచి అందరికీ ధాన్యాన్ని పంచాడు. మీ హృదయం అనే కొట్లు తెరిచి మీరు అందరికీ ధాన్యాన్ని పంచాలి. కరువు కాలం వస్తుంది. మీరే ఇప్పుడు యోసేపు అంటే ఫలించిన కొమ్మ అన్నమాట. యేసు ప్రభుతో అంటు కట్టబడ్డాడు కొమ్మ. యేసు ప్రభు యొక్క ప్రేమని, కరుణని, పరిశుద్ధతని ఆయన పొందాడు, పరిశుద్ధంగా జీవించాడు, శోధన జయించాడు. అలాగే అందరికీ ధాన్యాన్ని పంచిపెట్టాడు. ధాన్యం అంటే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం అండి. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించే వాక్కు వలన జీవిస్తాడు. ఈ 40 దినాలు ఈ శరీరానికి, ఇది మట్టి కుండ, మట్టిలోకి వెళ్ళిపోతుంది ఈరోజు రేపు. ఈ శరీరానికి అన్నం పెడతాము, ఇప్పుడు అది తగ్గించేసి మన ఆత్మకి అన్నం పెట్టాలి. మిగతా అవన్నీ కాదండి, ఆచారాలు, ఇది తీసేసి అది అది కాదు. కానీ మీరు వాక్యాన్ని ఏం చేయాలి, భుజిస్తూ ఉండండి. యోసేపు గురించి చదవండి. ఆది గ్రంథం 37-50 వరకు యేసు ప్రభు లక్షణాలని కలిగి ఉంటాడండి. దేవుడు ఆయనలో ఉన్నాడంటే ఆయన హృదయం నిండా దేవుని యొక్క వాక్యం అన్నమాట. పోతిఫర్ భార్య శోధించినప్పుడు శోధనకి లొంగలేదండి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఏ శోధనకి కూడా లొంగం అన్నమాట. ఆ దేవుడు సైతాన్ని జయించడానికి శక్తినిస్తారు. యేసు ప్రభుకు కూడా సైతాన్ 3 శోధనలు ఇస్తారు, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని ఆకలి తీర్చుకొని. కానీ యేసు ప్రభు అంటారు, మానవుడు కేవలము రొట్టె వలన కాక దేవుడు వచించే వాక్కు వలన జీవిస్తాడు. మనం ఈ వాక్యం వలన జీవిస్తామండి. కనుక వాక్యాన్ని మీరు మీ హృదయంలో దాచుకొనండి. యోసేపు లాగా కొట్లు తెరిచి అందరికీ పంచాలి. నేను కూడా ఇది 26వ సంవత్సరం. నా హృదయంలో కూడా దేవుడు వాక్యాన్ని దాచాడండి. 73 గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఏది నేను చూడకుండా ఇక్కడి నుంచి నేను మీకు వాక్యాన్ని పంచగలను అన్నమాట. మీరందరూ కూడా అలా ఉండాలని, నాకంటే ఇంకా ఎక్కువ ఉండాలని దేవుని యొక్క అభిలాష. ముఖ్యంగా యవ్వనస్తులు, మీరు ధాన్యంతో మీ హృదయాన్ని నింపుకొని అందరికీ మీరు ధాన్యాన్ని పంచండి. అపోస్తులు, పౌలు ప్రపంచం అంతటా తిరిగి వాక్యాన్ని పంచిపెట్టారండి. అలా వాక్యాన్ని ముందు మీరు దాచుకోండి. ఒక్క యోసేపు గురించి చదవాలంటే ఆదికాండం 37-50 వరకు. ఎంత మంచి వ్యక్తి అండి. అన్నయ్యలు అమ్మేస్తే కూడా వాళ్ళని క్షమిస్తాడు. వృద్ధాప్యంలో తండ్రిని చూసుకుంటాడు. యోసేపు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నాన్న వయసు 130, 17 సంవత్సరాలు బ్రతుకుతాడు. తండ్రిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. అన్నయ్యల్ని, తమ్ముడిని ఆదరిస్తాడు. అందువలన ఇప్పుడు ఆ కరువు కాలంలో ఇజ్రాయేల్, యాకోబు యొక్క 12 మంది కొడుకులు, వాళ్ళ గోత్రాలు సజీవంగా ఉన్నాయన్నమాట. అలా ఈ సమయంలో మిగతావి కాదండి, దేవుడు మనకిచ్చింది వాక్యమే. దేవుడే వాక్యం కనుక ఆ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకునండి. తర్వాత కొట్లు తెరిచి అందరికీ పంచిపెట్టండి. నాలాగా మీ ఊర్లో పంచిపెట్టండి. ముందు మీ పిల్లలకి పంచిపెట్టండి. ఈ 40 రోజులు కుటుంబంగా కూర్చొని మీరు మత్తయి సువార్త, లూకా సువార్త, కీర్తనలు అలా మీ పిల్లలకి రోజు ఒకటి చెప్పండి. యేసు ప్రభు చేసిన అద్భుతాలు, నీటిని ద్రాక్షరసంగా మార్చారు, 5,000 మందికి ఆహారం ఇచ్చారు కదా, నీటి మీద నడిచారు, లాజర్ని వెలుపలికి రాని అనగానే వెలుపలికి వచ్చేసాడు. ముందు పిల్లలకి ఇలా అద్భుతాలు చెప్తే వాళ్ళకి బైబిల్ అంటే ఇష్టం ఉంటుందన్నమాట. మీరు తల్లులుగా, తండ్రులుగా మిగతావి ఇవ్వడం ముఖ్యం కాదండి. ఒక మంచి బైబిల్ కొనిచ్చి వాళ్ళు ఆ బైబిల్ని చదివేటట్లు, వాళ్ళకి బోధించి చదివి దాన్ని పాటించేటట్లుగా ముందు మీరు పాటించండి. నాయనమ్మ, తాత, అమ్మమ్మలు, తల్లిదండ్రులు, తర్వాత పిల్లలకి బోధించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. డెబోరా అను మాటకు తేనెటీగా అనే అర్థం ప్రభువా. ఆమె బైబిల్ గ్రంథం అనేటటువంటి పూల తోట నుండి
తేనెని సేకరించి తన హృదయం అనే తేనె పట్టులో దాచుకొని అందరికీ బోధించింది ప్రభా. 40 సంవత్సరాలు ప్రజల్ని ఆ నీతి మార్గంలో, వాక్యం ప్రకారం ధర్మ మార్గంలో నడిచేలాగా ఆమె జాగ్రత్త పడింది. అలాంటి డెబోరాల్లాగా మమ్మల్ని మార్చండి ప్రభా. మీ కొరకు ప్రకాశించాలి. డెబోరా, లెమ్ము, ప్రకాశించు ప్రభా. ఈ బిడ్డలందరూ మీ కొరకు ప్రకాశించాలి. వాళ్ళ ఊరిలో డెబోరాలాగా ఉండి ప్రభా రోజు 1 గంట కూర్చొని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అలాగే యోసేపు నాయనా అయా కొట్లల్లో ధాన్యాన్ని దాచాడు. ఈ 40 దినాలు కూడా మా హృదయం అనే కొట్టులో వాక్యం అనే ధాన్యాన్ని దాచుకొని తర్వాత కొట్లు తెరిచి అందరికీ ధాన్యాన్ని పంచేటట్లుగా కృపని దయచేయండి. యవ్వనస్తుల్ని యోసేపులాగా మార్చండి, డెబోరాలాగా మార్చండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు యోసేపులాగా, డెబోరాలాగా మీ హృదయంలో వాక్యాన్ని దాచుకొని అందరికీ వాక్యాన్ని పంచిపెడుతూ అందరూ నీతి మార్గంలో, వాక్యం ప్రకారం ధర్మ మార్గంలో, ప్రేమ మార్గంలో నడవడానికి దేవుడు మీ కృపను దయచేదురుగాక. ప్రతి కుటుంబం బైబిల్ హౌస్గా ఉండునుగాక. ప్రతి ఒక్క బిడ్డ బైబిల్ హౌస్గా ఉండాలి. నేనే బైబిల్ హౌస్, నాలోనే బైబిల్ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, పాత నిబంధన, తండ్రి దేవుడు, 4 సువార్తలు, యేసు ప్రభు, అపోస్తుల కార్యాల నుంచి పరిశుద్ధాత్మ, ఇదంతా మన హృదయంలో ఉండాలి. నేనే ఒక బైబిల్ హౌస్, నేనే ఒక చర్చ్ అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా నోటి నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. కరుణా నది ప్రవహిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఒక జీవ నదిలాగా అభిషేకించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.